కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. యూరియా పంపిణీ పర్యవేక్షణలో సమాచారం ఇవ్వడంతో విఫలమవడంతో పాటు విధుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో చర్యలు తీసుకున్నారు. యూరియా సమాచారాన్ని సక్రమంగా అందించలేకపోవడంతో జిల్లాలో కింది స్థాయిలో అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఈరోజు రైతులని ఇబ్బంది పెడుతూ ఎక్కడెక్కడ కూడా పాపం తినకుండా కూడా అన్నం తీసుకొచ్చేసి తినుకుంటే ఇక్కడ కూర్చొని పాపం వాళ్ళు పడిగాపులు కాస్తున్నారు. మరి ప్రభుత్వానికి మరి బుద్ధి చెప్పడం అవసరం ఉంది. ఈ రోజు రైతుల పక్షాన ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి 1, 2 కాదు, వాళ్ళకి ఎన్ని సరిపడే అంత యూరియా ఇవ్వాలని ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇవ్వకుంటే మాత్రం ఈ ప్రభుత్వానికి వదిలేదు లేదు, కేంద్ర ప్రభుత్వానికి వదిలేదు లేదు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ 2 ప్రభుత్వాలు కూడా దొందుగా వ్యవహరిస్తున్నాయి. కాబట్టి ఈ రోజు రైతుల పక్షాన ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈరోజు రైతుల పక్షాన మరి కొట్టడానికి కానీ పోరాటం చేయడానికి కానీ డిమాండ్ చేస్తూ ఈరోజు మరి ఎవరైతే రైతులు ఇక్కడ ఉన్నారో వారికి ఖచ్చితంగా ఎకరానికి ఇవ్వాల్సింది ఇప్పుడు మరి మూడు బస్తాలు, ఇప్పుడైతే 3 బస్తాలు మరి ఇవ్వాలని ఇక్కడ కూడా మేము మరి మేనేజర్ గారికి చెప్పిపోతాం. ఎందుకంటే ఇవాళ గత ప్రభుత్వాలు మేము ఇచ్చాం, ఈ ప్రభుత్వం కూడా ఇవ్వాల్సిందే. ఎందుకంటే మరి ఎన్నో పథకాలు కానీ స్కీమ్స్ కానీ రైతుల గురించి చెప్పి ఇప్పటివరకు ఇవ్వకపోవడం నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఎక్కడెక్కడ కూడా రైతులు చాలా ఆవేశంతోని పాపం వాళ్ళు పొద్దంతా ఉండి కూడా ఒక్క యూరియా బస్తా కోసం పడిగాపులు రాస్తున్నారు. ఆ రోజు ఏం చెప్పారు, మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అన్నారు. కరెక్ట్, మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చారు, చెప్పులు పెట్టే రాజ్యం తీసుకొచ్చారు. ఇవాళ లైన్గా పుస్తకాలు పెట్టేసి పాపం అక్కడే పండుకుంటున్నారు. మరి ఇక ఇందిరమ్మ రాజ్యం అని మేము అడుగుతున్నాం. అంటే Ini